కలగాలి అనే సంకల్పంతో కన్యాదానాన్ని సంకల్పిస్తున్నాను అనేటువంటి సంకల్పం చెప్పుకున్నా. భజంత్రీలు వాయించండి. ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్జితాం దాస్యామిష్టవేతుభ్యం బ్రహ్మలోకే జిగీషజాత్ కన్యే మమాకృతో భూయాః కన్యే మే దేవిపాశ్రయోః కన్యే మే సర్వతో భూయాః సత్తానాం మోక్షమాప్నుయాత్ విశ్వంబర పంచభూత సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం వదాస్యామి పుత్రోణాం ధారణాయ వై శ్రీరూపే చ మయా కన్యా తుభ్యో శ్రీధరరూపిణే రసకన్యా సారం వదాం సాధ్యే సుశీలాయ సుధీమతే ప్రయతోం గచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే ధర్మకామార్థసిద్ధయే చైతన్య కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్జితాం దాస్యామిష్టవేతుభ్యం బ్రహ్మలోకే జిగీషజాత్ కన్యే మమాకృతో భూయాః కన్యే మే దేవిపాశ్రయోః కన్యే మే సర్వతో భూయాత్ సత్తానాం మోక్షమాప్నుయాత్ విశ్వంబర పంచభూత సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం దాస్యామి పుత్రోణాం ధారణాయ వై శ్రీరూపేశ మయా కన్యా తుభ్యో శ్రీధరరూపిణే. అందరూ కూడా చెప్పండి. కన్యా సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోః ప్రయచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధయే. ఓం దేవస్యత్రాచరిపృథివే అశ్వినోర్బాహుభ్యాం పుష్టాస్తాభ్యాం. చెప్పండి అందరూ. కన్యా బాలాత్రిపుర సుందరి కన్యాదాను తుభ్యమహౌ సంపదతే నమః. అరే నమ పార్వతీపదే నమ పార్వతీపదే నమ పార్వతీపదే మహాదేవ శంభో. పక్క పెట్టే దానికి అడ్డం లేకుండా పెట్టే. తతః హలో హలో అక్కడ మీరు అడ్డం లేవాలి. లగ్నాష్టగాను పఠిత్వా. ఇప్పుడు స్వామివారికి అమ్మనిచ్చి కన్యాదానం పూర్తయింది. ఇది కన్యాదానం కన్యాదానం సుముహూర్తం. కన్యాదాన అనంతరం సుముహూర్తం అనగా జీలకర్ర బెల్లం పెట్టేటటువంటి కార్యక్రమం. అందరూ కూడా చక్కగా నమస్కారం చేయండి. ఈ యొక్క వివాహ ఘట్టంలో అత్యంత ప్రధానమైనటువంటి వాటిలో కన్యాదానం తర్వాత జీలకర్ర బెల్లం. ఈ జీలకర్ర బెల్లం రెండూ కూడా విడదీయలేనంతగా కలిసిపోతాయట, మిక్స్ అయిపోతాయట. అలాగే ఆ దంపతులిద్దరూ కూడా విడదీయలేనంతగా ఆ దాంపత్యం కలిసి ఉండాలి అనేటటువంటి సంకల్పంతో ఈ జీలకర్ర బెల్లం పెడతారు నెత్తి మీద. ఈ జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టేటప్పుడు మాడు మీద పెడతారు. సుముహూర్తం ఉంటుంది. చక్కగా అయ్యగారి దగ్గరికి వెళ్ళి పెద్దలందరూ కలిసి ఓ ముహూర్తం పెట్టించుకుంటారు. పెట్టించుకుని ఆ ముహూర్తానికి ఈ జీలకర్ర బెల్లం పెడతారు. ఈ పెట్టినప్పుడు సహస్రార చక్రం అంటారు. ఈ మాడు మీద
ఈ సహస్రార చక్రం దగ్గర నుంచి ఈ రెండు కళ్ళ మధ్యలో కూడా ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఎప్పుడైతే ఈ జీలకర్ర బెల్లం నెత్తి మీద పెడతారో ఆ జీలకర్ర బెల్లంలో ఒక విధమైనటువంటి వశీకరణంతో కూడిన అయస్కాంత శక్తి ఉంటుంది. ఆ అయస్కాంత శక్తి ఆ కళ్ళల్లో అలా రాలుతుంది. వచ్చి వధూవరులు ఇద్దరూ కూడా ఆ గుడ్డ తీసిన తర్వాత ఎదురు బెదురు చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఆ ఆకర్షణ శక్తి ఒకరికి ఒకళ్ళు ఇద్దరు కూడా అలా చూసుకుంటారు. చూసుకోవడం వల్ల ఆ దాంపత్యం ఒకరికి ఒకరు ఆకర్షింపబడతారట, వశీకరింపబడతారట. అలా జరిగి ఆ దంపతులిద్దరూ కూడా విడదీయలేనంత విధంగా వారి దాంపత్యం ఉంటుందట. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ దాంపత్యం అలా పటిష్టంగా ఉంటుంది ఇద్దరు అలా చూసుకోవడం వల్ల. అందువల్ల జీలకర్ర బెల్లం పెడతారు. ఇప్పటి కాలంలో ఈ జీలకర్ర బెల్లం పెట్టగానే ఫోటోలు కూడా పక్క తిరిగి అంటారు. వెంటనే ఆ ఫోటోల కోసం వీడియోల కోసం చూస్తే ఏమవుతుంది, ఇక్కడ ఫోటోలు శాశ్వతంగా ఉండిపోతున్నాయి, కాపురాలు శాశ్వతంగా ఉండిపోట్లా. ఎందుకయ్యా అంటే ఆ 3 నిమిషాలు వచ్చేటటువంటి వశీకరణ శక్తి కెమెరా మీదకి వెళ్ళిపోతుంది. ఇద్దరి మీద పడట్లా. ఇద్దరి మీద పడితే ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. కెమెరాల మీద వెంటనే తిరిగిపోతున్నారు కాబట్టి ఏమవుతున్నాయి, ఫోటోలు, వీడియోలు, డివిడీలు, పెన్ డ్రైవ్లు, యూఎస్బీలు ఇవి శాశ్వతంగా ఉంటున్నాయి కానీ కాపురాలు శాశ్వతంగా ఉన్నట్లా. ఎందుకయ్యా అంటే అందుకే అదే ప్రధాన కారణం, వేరే ఇంకో ప్రధాన కారణం కాదు. కాబట్టి ఎవరైనా సరే మీ ఇండ్లలో వివాహాలు జరిగినప్పుడు జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు 7 నిమిషాల పాటు వాళ్ళిద్దరూ మొహమొహం చూసుకోవాలి. మిగిలినదంతా మీరు ఎలాగైనా ఏడవండి, అనవసరం. కానీ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు మాత్రం ఎవరూ కూడా తలకాయ పక్కకి తిప్పమని చెప్పద్దు, ఎదురుగా చూసుకోవాలి. అంతేకాకుండా ఈ మధ్య ఇంకొకటి, వివాహాల్లో వేళం వెర్రి తలంబ్రాలు పోసేటప్పుడు వెనక్కి లాగటం. ఎవరైతే అలా లాగుతారో వాళ్ళకి అష్టదరిద్రాలు పట్టుకుంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఏదో పిల్లలు తెలుసో తెలియకో సరదాగా వెనక్కి లాగుతూ ఉంటారు తలంబ్రాలు పోసేటప్పుడు, అది మహాపాపం. ఆ విషయం కూడా గమనించండి. ఈ మధ్య అన్ని పెళ్లిల్లోనూ అలాగే జరుగుతోంది. ఆ ఫ్రెండ్స్ అంటాం, వెనక్కాలు చేరటం, ఆ పోసేటప్పుడు తలంబ్రాలు ఎందుకు పోస్తారు? అష్టైశ్వర్యాలు ఈ తలంబ్రాలు రాలినట్టుగా వాళ్ళ ఇంట్లో నట్టింట్లో రాలని పోస్తారు. వీడు ఎప్పుడైతే వెనక్కి లాగుతాడో వారి నట్టింట్లో తలంబ్రాలు కాదు కదా, అష్ట కష్టాలు రాలుతాయి. అది గుర్తుపెట్టుకోండి. మీ స్నేహితులు మీ వెనకాల పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెనకాల కూర్చునే వాళ్ళే మీ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టేటటువంటి ముహూర్తం సమయం ఆసన్నమైంది. అందరూ నమస్కారం చేయండి. తదహ లగ్నాష్టగానే ఓం పార్వత్య వరదాని పల్లవదలేయ పద్మరాగారుణాః చిత్తాశంభుశరస్థలే ప్రవిమలాః గంగాం చలింద ప్రభాః స్వస్తాశారదనేరదోపవతనుద్యుక్త్యాం విలేనార్చితాః ముక్తాంబాం సుపదా భవంతు గిరిజాం శ్రీకంఠవైవాహికాః సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్ని సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన. శ్రీరామభద్రీం జనకస్య పుత్రీం సీతాం గణః సుందర కోమలాంగే భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదాభవండు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మి ఉమామహేశ్వర ధ్యాన సావధాన. ఓం కాళాభ్రమరాంజనద్యుతినిభం యావృత్తపింగేక్షణం కర్ణాద్భాసిత భోగిమస్తకమణి ప్రోద్యేర్నదం శ్లాంకులం సప్తప్రోతకపాల సుక్తి సకల వ్యాకీర్ణ సచ్ఛేకరం వందే దక్షిణమేశ్వరస్య కుటిలం కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన. ప్రాళేయాచలమిందగుండరవలం గోక్షీరవేణ ప్రభం భస్మావ్యక్తమదంగదేహధాన జ్వాలావలీలోచనం
బ్రహ్మేంద్రాదిమరుద్గణే స్తుతపदैरभ्यच्युतं योगिभिः వందేహం సకలంకరంకరహితం ప్రియాచ్చదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన. కమలామలాంజలిపుటేయ పద్మరాగాయితా న్యస్తారాగమనస్తకే చ విలసత్కుంద ప్రసూనాయిదా స్రస్తాశ్యామలకాయ కాంతికలిత యా ఇంద్రనీలాయితా ముక్తాస్తాం శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. గౌరం గంకమ పంకిలం సుతిలకం వ్యాపాండుగంధస్థలం భ్రూవిక్షేపకటాక్షవేక్షణలధ సంసక్షకర్ణోత్పలో స్నిగ్ధం బింబఫలాధరం ప్రహసితం నీలాలకాలంకృతం శశాంకమండల నిభం సదా మంగళో. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన. సమస్త వివిధాకార మహామండోగ కూర్మయజ్ఞ ఆగల్ కూర్మయజ్ఞ వరాహచేతృతవేనాం పురంధర పాలకవాయు కుబేర ఈశాన్య దిష్టదిక్పాలకానాం జలజ భవ భయ హరిహర ముఖ్య దేవగణానాం నారద విశ్వామిత్ర పరాశరాత్రి గౌతమ భృగువ్యాచార్య మహర్షీణాం శ్రీకానంద ధైర్యాదేవదే మండోదరే దమయంత్యాది మహాబలివృతానాం హరిశ్చంద్రోల కార్తవీర్య విక్రమార్క భోజరాజాది పుణ్యపురుషానాం లగ్నహోరాత్రేకానాం నవాచత్రాచార త్రింశాధికంచకానాం సుతిథిం సువారం సునక్షత్రం సుచంద్రతారాబలం అనుకూలం భజంత్రులు ముహూర్తం ఓ